ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. మొన్న జరిగిన తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులుగా బరిలో నిలిచి గెలిచినటువంటి సర్పంచ్, ఉప సర్పంచులు ఇప్పుడు తమ గ్రామ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునే పనిలో ఉన్నారు. తాజాగా కల్వకోల్ గ్రామ సర్పంచ్గా పోటీ చేసి గెలిచిన సర్పంచ్, అలాగే ఉప సర్పంచ్గా కూడా విజయం సాధించినటువంటి జనార్దన్ గౌడ్ తనను ఉప సర్పంచ్గా కల్వకోల్ గ్రామానికి ఎంపిక చేసుకున్నందుకు కూడా సర్పంచ్కి అలాగే పాలక మండలికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కల్వకోల్ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానంటూ నాపై నమ్మకం ఉంచి ఉప సర్పంచ్గా ఎంపిక చేసుకున్నటువంటి మా సర్పంచ్ గారికి, పాలక మండలికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో కూడా సర్పంచ్తో పాటు నేను కూడా అహర్నిశలు కృషి చేస్తానంటూ కూడా ఉప సర్పంచ్గా కల్వకోలు గ్రామానికి ఎల్లవేళలా సహకరిస్తానని, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి లైట్ల విషయంలోనూ, ముఖ్యంగా మన గ్రామానికి కావాల్సినటువంటి గ్రంథాలయం, విద్యార్థులకు కావాల్సినటువంటి పాఠశాల వసతుల విషయంలోనూ, రోడ్లు వేయటంలోనూ, ముఖ్యంగా చాలా మురుకు నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. తక్షణమే నేను మా సర్పంచ్ గారితో కలిసి ఈ సమస్యలన్నిటి పరిష్కారానికి మార్గం చూపుతానంటూ కూడా, ఎలాంటి సమస్య వచ్చినా సరే ప్రజలు తక్షణమే వెంటనే ఆలోచించకుండా కూడా, గ్రామ పంచాయతీ పక్కనే నా నివాసం కూడా, సమస్య ఉంటే చాలు వెంటనే నా ఇంటి తలుపు తడితే చాలు, సమస్య పరిష్కారానికి ఎంతటి సమయాన్నైనా వెచ్చించి అలాగే సర్పంచు అధికారులతో సంప్రదింపులు చేసి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటున్నారు ఉప సర్పంచి జనార్దన్ గౌడ్. నా పేరు కుల్మామిడి జనార్దన్ గౌడ్. ఓకే సార్. ఉప సర్పంచ్గా నేను బాధ్యతలు స్వీకరించిన. ఓకే సార్. నా వార్డు మెంబర్లు అంతా నాకు సహకరించారు. ఓకే సార్. నేను ఉప సర్పంచ్ అయినా. మీది ఎన్నో వార్డు సార్? నాది 3వ వార్డు. ఓకే సార్. నా వార్డు ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఓకే సార్. వాళ్ళు నా మీద నమ్మకం ఉంచి ఏవైతే బాధ్యతలు అప్పచెప్పారో, పారిశుద్ధ్యం గాని, వీధి దీపాలు గాని, అండర్ డ్రైనేజ్ గాని, వాటర్ ఫెసిలిటీ గాని, ఇవన్నీ నేను ఎలాంటి సమస్యలు ఉన్నా గాని నా వార్డు ప్రజలకు గాని, నా గ్రామ ప్రజలకు గాని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను ఎల్లవేళలా ఊర్లో అందుబాటులో ఉండి వాళ్ళకు సేవ చేస్తానని చెప్పి నేను విన్నవించుకుంటున్నామ్మా మీతోటి. నా వార్డు ప్రజలకే గాని, గ్రామ ప్రజలకే గాని ఎలాంటి సమస్య వచ్చినా నా ఇల్లు గ్రామ పంచాయతీ పక్కకే ఉంటది. ఎప్పుడైనా రావచ్చు, ఏదైనా సమస్య పరిష్కారం చేయమని నన్ను అడగవచ్చు, జబర్దస్తితో అడగవచ్చు. నన్ను ఏదో బతికిలాడినట్టు కాదు, నన్ను జబర్దస్తి చేసి అడిగి వాళ్ళ పనులను చేసుకునే విధంగా నేను కృషి చేస్తానమ్మా. ఎలాంటి సమస్య ఉండని, అది ఎంత పెద్దదైనా అంతే. అదే విధంగా నా వార్డుకు మమ్మల్ని నమ్మి ఎవరైతే మా వార్డు మెంబర్లు వాళ్ళు నాకు ఉప సర్పంచ్ బాధ్యతలు ఇచ్చారు. ఈ ఉప సర్పంచ్ బాధ్యతలు వాళ్ళ వార్డు మెంబర్లను మీద కలుపుకొని నేను పనిచేస్తా తప్ప వేరే వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషాలకు పోయే మనిషిని కాదు. నేను చాలా సౌమ్యమైన మనిషిని. ఊరుకు అందరికి తెలుసు నా గురించి, నా గుణం ఏంటనేది. నేను ఎలాంటి గొడవల మనిషిని కాదు. ఓకే సార్. అలాంటి వ్యక్తిని కాబట్టి నా మీద వార్డు మెంబర్లంతా, నా చెల్లెళ్ళ లాంటి వాళ్ళు, నా తమ్ముళ్ళ లాంటి వాళ్ళు నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. ఈ బాధ్యతను నేను కంటిన్యూగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని బాధ పెట్టకుండా నెరవేరుస్తానని నేను చెప్పుకుంటున్నానమ్మా. నేను బోటాబోటి మెజార్టీ అమ్మా. నాకు పెద్దగా ఎక్కువ ఏం రాలేదు, 6-7 ఓట్లతోటి గెలిచిన. కాకపోతే నేను అంటే వాడు కృష్ణ పరిస్థితి ఉండే, బాగా టఫే ఇచ్చారు. ఎంతమంది ఉండే సార్ ఒక వార్డుకి? ముగ్గురు ఉన్నారు. ఒక ఆయనకేమో 2-3 ఓట్లు ఏమో వచ్చినాయి కాంగ్రెస్ అతనికి. ఇండిపెండెంట్ వాళ్ళు ఉండి వాళ్ళతోటి పోటీ పడ్డాం. పోటీలో నేను నెగ్గించారు నన్ను ఆ వార్డు ప్రజలు. వాళ్ళ కృతజ్ఞతలు నాది. ఎల్లవేళ వాళ్ళకు నేను అందుబాటు నుండి సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించారు కాబట్టి నేను వాళ్ళని ఎన్నటికీ మర్చిపోను. ఈ 5 ఏళ్ల లోపల నేను ఎంత అభివృద్ధి చేస్తానో వాళ్ళు చూసే మళ్ళీ నాకు పట్టం కట్టాలని నేను చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆ యూత్ కి మీరు చేయాలనుకున్నది ఏమైనా ఉందా సార్? వాళ్ళు యూత్కి నాకు తెలిసినంత వరకు యూత్కు ఏదైతే స్పోర్ట్స్ కు సంబంధించి నేను ముందే ఉంటానమ్మా. ఓకే సార్. స్పోర్ట్స్ కు సంబంధించి ముందే ఉంటాను. ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా మా వార్డు మెంబర్ నా దగ్గరకు ఒక సమస్యను తీసుకొని వచ్చిండు. బాబా మనం ఏం చేద్దాము, ఒకటి గ్రంథాలయాన్ని నడిపియాలి,
రెండవది ఏంటంటే పిల్లలకు ట్యూషన్ చెప్పిస్తే బాగుంటుంది బావా అని చెప్పిండు. చెప్తే దానికి నేను ఈయన అంగీకరించిన చేద్దాం. అంత కాకపోతే మనం వేసుకునేందుకు కాదు, వార్డు మెంబర్లము ఉప సర్పంచ్ని అందరం కలిసేందుకు కాదు, ఆ సబ్జెక్టు పరంగా పిల్లలకు స్టడీ పరంగా మనము ముందుకు తీసుకెళ్దామని ఆలోచనతో ఉన్నాము. అంటే ఇప్పుడు మీ ఫోకస్ ఒకటి యూత్ కి సంబంధించి ఒకటి ప్లే గ్రౌండ్, ఒకటి నెక్స్ట్ లైబ్రరీ అండ్ ట్యూషన్స్. ఓకే సార్, అంటే బాగుంటది అనే ఉద్దేశం అమ్మ. ఓకే సార్. అదే విధంగా మా ఊర్లో ఒక డాక్టర్ ఉంటే బాగానే ఆలోచన చేస్తున్నాము. ఒక డాక్టర్ దగ్గర మేము తెస్తే వృద్ధులు ఉంటారు కదా, సాయంత్రం పూట ఒక గంట సేపు వచ్చి చూసిపోతే బాగా అన్నట్టుగా మేము ఆలోచన చేస్తున్నాం. ఒక కొత్త కాన్సెప్ట్ కావాలనే ఉద్దేశంతో చేస్తున్నాం.